టాపిక్ డైవర్ట్ చేసిన విజయసాయి రెడ్డి, టార్గెట్ జేడీ లక్ష్మీనారాయణ మిస్ ఫైర్. వెనకటి ఓ అమ్మ రంకు బయటపడిందని బొంకు మొదలుపెట్టిందట. అలా ఉంది వైఎస్సీపీ తప్పుడు లెక్కల ఎడిటర్ విజయసాయి రెడ్డి పరిస్థితి. అధికారిగా పూర్తి నిజాయితీతో తన ధర్మాన్ని తాను నిర్వచించిన పాపానికి జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను టార్గెట్ చేసే ప్రయత్నం చేసి తన చేత్తో తనే చెంపలు వాయించుకున్నారు. తనది తప్పుడు లెక్కలు జతైనని జనానికి తానే బహిరంగితం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక సమరం ముగిసిన పిమ్మట ప్రధాన పార్టీలన్నీ మాకు ఇన్ని సీట్లు వస్తాయి అంటే మాకు అన్ని సీట్లు వస్తాయి అంటూ లెక్కలు ప్రకటనలు చేస్తూ వచ్చాయి. ప్రత్యర్థులు వంటి వాటి మీద విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు కూడా. అయితే చేతి దాకా వచ్చిన విజయం జనసేన కారణంగా మరోసారి ఎక్కడ చేజారిపోతుందా అన్న దిగులులో ఉన్న వైఎస్సీపీ నేతల విమర్శలు కాస్త అదుపు తప్పాయి. ఓటమి భయం వెన్నాడుతున్న నేపథ్యంలో పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ లోపల మాత్రం వణుకు మ్యూజిక్ వాయిస్తుంది. ఈ వణుకులో విమర్శలు విజ్ఞాత లోపించి అదుపు తప్పి మాట్లాడుతున్నారు. ప్రత్యర్థులను ఒక్క మాట అని 4 పెట్టించుకుంటున్నారు. ఈ వరుసలో 1,00,000 కోట్ల అక్రమార్జన కేసులో A2 విజయసాయిరెడ్డి కాస్త ముందంజలో ఉన్నారు. జనసేన పార్టీ కూటమి పక్షాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేసింది. అందులో జనసేన పార్టీ వాటా 140 స్థానాలకు గాను సాక్షి సహా అన్ని పత్రికలు ఈ వార్తను ప్రముఖంగా ప్రచారించాయి కూడా. ఈ 140 స్థానాల్లో 88 స్థానాలు జనసేన పార్టీ విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని జేడీ లక్ష్మీనారాయణ గారు వ్యక్తం చేశారు. తమను అరెస్ట్ చేశారన్న అక్కోసు జేడీ మీద ఎలాగో ప్రదర్శించాలని భావించిన విజయసాయిరెడ్డి గారు జనసేన పార్టీ పోటీ చేసిన స్థానాల సంఖ్యను తగ్గించి జేడీకి సెటైర్ వేస్తూ ఓ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ట్వీట్లో పార్టీ పోటీ చేసిన స్థానాల సంఖ్య తగ్గిస్తే తగ్గించారు కానీ సిబిఐ ఆఫీసర్గా జేడీ నిబంధత తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు జేడీ లక్ష్మీనారాయణ గారుకు చిరెత్తించేలా చేశాయి. జనసేన పార్టీ బరిలోకి దిగిన స్థానాల సంఖ్య, మిత్రపక్షాల బరిలోకి దిగిన స్థానాల సంఖ్య కలిపి తెలియపరుస్తూ ముందు నీ దొంగ లెక్కలు సరిచూసుకోమంటూ జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా రిటర్నర్ పంచివేశారు. తన ట్వీట్లో తప్పుడు లెక్క ఉందని రిటైరైజ్ అయి విజయసాయి రెడ్డి ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరోసారి తప్పుల పడ్డారు. ఈ బాస్ చెప్పినట్టు జనసేనలో చేరారు అంటూ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆ బాస్ చంద్రబాబే అనే అర్థం వచ్చేలా ట్వీట్ పెట్టారు. జేడీ అధికారికంగా మిమ్మల్ని జైలుకు పంపినప్పుడు సోనియా పంపిందని మీరు నేడు చంద్రబాబు పంపారు అంటూ బురద చల్లటంలో వింత విడోరం ఏమీ లేదు. ఈ 2 సార్లు జేడీ వల్ల మీకు నష్టం జరిగింది కాబట్టి అఫ్కోర్స్ వెళ్ళగలటంలో తప్పు లేదు. అయితే వివి లక్ష్మీనారాయణ, విజయసాయిరెడ్డి ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అన్నది ఇక్కడ అసలు పాయింట్. మీకు మద్దతిచ్చిన టీఆర్ఎస్ అనుంగా పత్రిక రాసిన కథనం ఆధారంగా జనసేన పోటీ చేసింది 65 సీట్లు అని తప్పుడు లెక్కలు చెప్పారు విజయసాయిరెడ్డి. మేం పోటీ చేసిన స్థానాలు లెక్క ఇదిగో అంటూ లెక్క చూపారు జేడీ లక్ష్మీనారాయణ గారు. తన లెక్కలో బొక్కలు తెలుసుకున్న ఆడిటర్ A2 తప్పులో కాలేశారు అన్న విషయం తెలుసుకుని దాన్ని దారి మళ్లించేందుకు కొత్త పల్లవిని అందుకున్నారు. జేడీని ఎవరు జనంలోకి పంపారంటూ మీరు చెప్పిన లెక్కల్లో లేని నైతిక చేస్తున్న విమర్శల్లో మాత్రం ఉందా అన్నది జనం ప్రశ్న. మీరు చేసిన విమర్శల్లో నిజంగా నిబంధత ఉంటే మీ జగన్ నెత్తి మీద చేయి పెట్టి జేడీని జనసేనలోకి ఎవరు పంపారు చెప్పండి. చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండే ధైర్యం, దమ్ము జనసేన అధినేత నుంచి కార్యకర్తల వరకు ఉన్నాయి. మీకు ఉంటే నీతి మాలిన రాజకీయాలు పక్కన పెట్టి నిజాలు మాట్లాడండి, చూద్దాం. మీ నుంచి జనం కోరుకుంటుంది కూడా ఇదే. జై హింద్.